హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం. మెట్టూరు జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? కావేరి. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? కృష్ణా నది. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు? నర్మదా నది. మెట్టూరు జల విద్యుత్ కేంద్రం అనేది కావేరి నదిపై ఉంది. ఆల్మట్టి ప్రాజెక్ట్ అనేది కృష్ణా నదిపై ఉంది. అత్యధిక ప్రాజెక్టులను నర్మదా నది పైన నిర్మించడం అయితే జరిగింది. చూస్తున్నారు మరి రవికుమార్ ఎడ్యుకేషనల్ ఛానల్. మన ఛానల్ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీపీఎస్సి మరి కాంపిటేటివ్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ స్టఫ్ అయితే ఉంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా రివిజన్కి ఉపయోగపడేటువంటి బిట్స్ అయితే మాత్రం మీకు వస్తూ ఉన్నాయి. దయచేసి చివరి వరకు చూడండి. మెట్టూరు జల విద్యుత్ కేంద్రం అనేది ఎక్కడ ఉందంటే కావేరీలో ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు కృష్ణా నదిపై ఉంది. అత్యధిక ప్రాజెక్టులు నర్మదా నదిపై నిర్మించడం అయితే జరిగింది. మనం క్వశ్చన్ నెంబర్ 4లో చూస్తే భారతదేశంలో కల్లా ఎత్తైన ప్రాజెక్ట్ భారతదేశంలోకి ఎలా అత్యంత ఎత్తైన ప్రాజెక్ట్ కట్టారు. అది బాక్రా నంగల్. ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్టడంతో కూడినటువంటి ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్. సుంకేసుల ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? తుంగభద్ర. సుంకేసుల ప్రాజెక్టును తుంగభద్ర నదిపై నిర్మించారు. ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కడ నిర్మించారు? నర్మదా నదిపై నిర్మించారు. భారతదేశంలో గల ఎత్తైన ప్రాజెక్ట్ ఏంటంటే బాక్రా నంగల్. రాతి కట్టడంతో చేసినటువంటి అతిపెద్దది ప్రపంచంలోనే అది ఏదంటే నాగార్జున సాగర్ అండి. సుంకేసుల ప్రాజెక్టును మాత్రం నిర్మించింది తుంగభద్ర నది పైన నిర్మించడం జరిగింది. ఇది కృష్ణానది యొక్క ఉపనదులు, తుంగభద్ర నది కూడా ఒకటి. తుంగభద్ర నది అనే సుంకేసుల ప్రాజెక్ట్ని తుంగభద్ర నదిపై నిర్మించడం జరిగింది. పులిచింతల అనేటువంటి ప్రాజెక్టు ఎవరి పేరు మీదుగా నిర్మించారు అంటే కేఎల్ రావు అనేటువంటి ఇంజనీర్ పేరు మీదుగా పులిచింతల ప్రాజెక్టు అనే పేరు అనేది నిర్ణయించడం జరిగింది. ఇందిరా సాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? ఇందిరా సాగర్ ఆనకట్టను నర్మదా నదిపై నిర్మించారు. అంటే ఎక్కువ ఆనకట్టలు కట్టినటువంటి నది ఏదంటే నర్మదా నది. ఆ నర్మదా నది దగ్గర ఇందిరా సాగర్ అనేటువంటి ప్రాజెక్టును కూడా కట్టారు. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్ జల విద్యుత్ ప్రాజెక్టు గోదావరి నదిపై ఉంది. గోదావరి నదిపై ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ పైథాన్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ జపాన్ దట్ ఈస్ బిల్డ్ ఆన్ ద గోదావరి రివర్ పైన ఈ పైథాన్ అనేటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మన వీడియోలో లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని మరి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. క్వశ్చన్ ఆఫ్ ద డేలో చూస్తే జాతీయ అంతరిక్ష దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏది? పాకిస్తాన్లో థార్ రాడార్ని ఏమని పిలుస్తారు? వీటి యొక్క సమాధానాలు తెలిసినట్లయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్స్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. పేద విద్యార్థులకి మంచి కాంపిటేటివ్ స్టఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క ఛానల్ అయితే మాత్రం నడుపుతూ ఉన్నాము. ఈ కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఒక రివిజన్గా మీకు ఉపయోగపడుతుంది. దయచేసి కొత్తగా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే ముందుగా లైక్ చేయండి, తర్వాత ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.